నిర్గమాకాండము 7వ అధ్యాయము 1వ వచనం నుండి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలెను. ఫరో తన దేశంలో నుండి ఇజ్రాయేలీలను పోనీయవలనని నీ అన్నయైన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసేదను. ఫరో మీ మాట వినడు, కాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇజ్రాయేలీలైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించేదను. నేను ఐగుప్తు మీద నా చేయి చాపి ఇజ్రాయేలీలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురనెను. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగుననే చేసిరి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 8 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయమనుము, అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రులు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను. కాని అహరోను కర్ర వారి కర్రలను మింగివేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, కనుక అతడు వారి మాట వినకపోయెను. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనున్నడాయెను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడు ఏటి తరికి పోవును. నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేతపట్టుకొని అతన్ని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకుగాను హెబ్రీల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇది వరకు వినకపోతివి, కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి కుంటలన్నిటి మీదను నీ చేయి చాపము, అవి రక్తమగును. ఐగుప్తు దేశమంతటను మ్రాను ప్రాంతంలోనూ రాతి పాత్రలలోనూ రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నీయు రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశమందంతటా రక్తము ఉండెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. జరిగిన దానిని మనసున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ల కొరకు ఏటి ప్రక్కలను త్రవ్విరి. నిర్గమకాండము 8వ అధ్యాయము 1వ వచనం నుండి. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యుద్ధకు వెళ్లి అతనితో
నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయ నొల్లని ఎడలా, ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించేదను. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచము మీదికి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదికి, నీ పొయ్యిలలోనికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కివచ్చును. ఆ కప్పలు నీ మీదికి, నీ జనుల మీదికి, నీ సేవకులందరి మీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఏటిపాయల మీదను, కాలువల మీదను, చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదికి కప్పలను రాజేయమని అతనితో చెప్పమనగా, అహరోనును ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదికి కప్పలను రాజేసిరే. అప్పుడు ఫరో మోషే అహరోన్లను పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదనెను. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును, అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడునట్లును, నీ కొరకును, నీ సేవకుల కొరకును, నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పమని ఫరోను అడగగా అతడు రేపే అనెను. అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరునూ లేరు అని నీవు తెలుసుకొనున్నట్లు నీ మాట చొప్పున జరుగును. అనగా కప్పలు నీ యొద్ద నుండి, నీ ఇండ్లలో నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును. అవి ఏటిలోనే ఉండుననెను. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలువెళ్లినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొర్రపెట్టగా యెహోవా మోషే మాట చొప్పున చేసెను. కనుక ఇండ్లలోనేమి, వెలుపలనేమి, పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయెను. జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయెను. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటను పేలుగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరే. అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కాని అది వారి వలన కాకపోయెను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారి మాట వినకపోయెను. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో అతడు ఏటి ఎద్దుకు పోవును. నీవు అతన్ని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదికిని, నీ సేవకుల మీదికిని, నీ ప్రజల మీదికిని, నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను. ఐగుప్తీయుల ఇండ్లను, వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును. మరియు భూలోకంలో నేనే యెహోవాను అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపులుండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలననెను. యెహోవా అలాగు చేసెను. బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికిని అతని సేవకుల ఇండ్లలోనికిని ఐగుప్తు దేశమంతటా వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. అప్పుడు ఫరో మోషే అహరోన్లను పిలిపించి, మీరు వెళ్లి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే అట్లు చేయతగదు. మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో
మేము ఐగుప్తీలకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడలా వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా. మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి నర్పించుదు మనెను. అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను కాని దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడనెను. అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్లి రేపు ఈగల గుంపులు ఫరో యొద్ద నుండియు అతని సేవకుల యొద్ద నుండియు అతని జనుల యొద్ద నుండియు తొలగిపోవునట్లు యెహోవాను వేడుకొందును. కాని యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్ద నుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండియు అతని సేవకుల యొద్ద నుండియు అతని ప్రజల యొద్ద నుండియు తొలగిపోయెను, ఒక్కటి అయినను నిలవలేదు. అయితే ఫరో ఆ సమయమును కూడా తన హృదయమును కఠినపరుచుకుని జనులను పోనీయడాయెను. నిర్గమాకాండము 9వ అధ్యాయము 1వ వచనం నుండి. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్లి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడలా ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికిని నీ గుర్రముల మీదికిని గాడిదల మీదికిని ఒంటెల మీదికిని ఎద్దుల మీదికిని గొర్రెల మీదికిని వచ్చును, మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇజ్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇజ్రాయేలీలకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశంలో ఆ కార్యము జరిగించుననెను. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీల పశువులన్నీయూ చచ్చెను, కాని ఇజ్రాయేలీల పశువులలో ఒకటియూ చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇజ్రాయేలు పశువులలో ఒకటియూ చావలేదు. అయినను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయెను. కాగా యెహోవా, మీరు మీ పిడికిళ్ల నిండా ఆవుపు బుగ్గి తీసుకొనిడి. మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు దద్దుర్లగునని మోషే అహరోనులతో చెప్పెను. కాబట్టి వారు ఆవుపు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దుర్లాయెను. ఆ దద్దుర్ల వల్ల శకునగాండ్రు మోషే ఎదుట నిలువలేకపోయిరి. ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీలందరికీ పుట్టెను. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు వారి మాట వినకపోయెను. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, హెబ్రీల దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారుగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. సమస్త భూమిలో నా వంటి వారెవరనూ లేరని నీవు తెలుసుకొనవలనని ఈసారి నేను నా తెగుళ్లన్నీయూ నీ హృదయమునొచ్చినంతగా నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని పంపెదను. భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసియుందును. నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించెదను. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియను.
అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను. యెహోవా, నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము, ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పెను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగచేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశము మీద వడగండ్లు కురిపించెను. అలాగు వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయను. ఐగుప్తు దేశమన్నంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడను అట్టివి కలుగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమన్నంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలంలోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలంలోని ప్రతి చెట్టును విరగగొట్టెను. అయితే ఇజ్రాయేలీలున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోన్లను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసియున్నాను. యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. ఇంత మట్టుకు చాలును. ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండానట్లు యెహోవాను వేడుకొనిడి. మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలుపునని వారితో చెప్పగా మోషే అతన్ని చూచి, నేను ఈ పట్టణం నుండి బయలువెళ్లగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లను ఇక మీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. అయినను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసియున్నదనెను. అప్పుడు జనప చెట్లు పువ్వులు పూసెను, యవలచేలు వెన్నులు వేసినవి కనుక జనుప యవలచేలును చెడగొట్టబడెను. కాని గోధుమలు మెరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు. మోషే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయలువెళ్లి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను నిలిచిపోయెను. వర్షము భూమి మీద కురియట మానెను. అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంక పాపము చేయుచు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను. అతడు ఇజ్రాయేలీలను పోనీయకపోయెను.